వైసీపీ పాలనలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చెల్లపల్లి గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీర్, పోలీస్ వ్యవస్థలను పూర్తిగా ప్రతిపక్ష పార్టీలకు అణచివేసేందుకే వినియోగించారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలతో ప్రజలకు స్వేచ్ఛతో కూడిన పరిపాలన అందిస్తామని తెలిపారు. చెప్పట్లేదు ఇవాళ మాకేదైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళకి పూర్తిగా స్వేచ్ఛతో జీవించాలని చెప్పి మేము కోరుకున్నాం తప్ప మేము వాళ్ళని అణిచిపెట్టాలని కానీ వాళ్ళ మీద ఈ రకంగా రాయాలని చెప్పిన ఆలోచన మాత్రం మాకు నేనే లేదని చెప్పి మాత్రం మనకు దాంట్లో ఎక్కడ కూడా ఈ చిన్న విషయం వచ్చినా కూడా నేను ఎట్లా దాన్ని పరిష్కరించాలని ఆలోచిస్తాను. అలాంటి సమయంలో ఇక్కడ ఉపాధ్యాయులను కోరితే దాదాపు 29 లక్షలు, దాదాపు 30 లక్షలు వాళ్ళు వసూలు చేసి ఈ రోజున పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొత్త ప్రాంతం జరుగుతుంది పంపిణీ కార్యక్రమం. దాదాపు 27 మంది రైతులకి బాధితులకి వాళ్ళ మంచి గృహోపయోగ వస్తువులు, తర్వాత కుక్కర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడు దాంట్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. ఈ సలపల్లో చాలామంది దాంట్లో లక్షల రూపాయలు కోల్పోతున్న పరిస్థితి వచ్చిందని చెప్పారు. వీరు పదవి బాధ్యత తీసుకుని చెప్పి ఇట్లా వస్తుంది, మీరు ఏదో చూడండి అని చెప్పాను. తల్లులకి నేను నమస్కారం పెట్టి నేను చెబుతున్నాను చెప్పినట్టే మనం చూస్తాను. అలాగే ఇలాంటి నెంబర్ గేమ్లు లేకపోతే ప్యాకాట్లు వీటికని అలవాటు పడ్డారనుకోండి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అంచేత తల్లులు పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారు కూడా దయచేసి గమనించమని చెప్పి మీ అందరిని కూడా నేను హృదయపూర్వక కోరుతున్నాను. ఇతర పార్టీలో ఏదైనా మీటింగ్లు పెడితే మీరు వెళితే మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతాను. మనం మరింత సద్వినియోగం చేసుకోవాలి, అలాగే అభివృద్ధి చెందాలి. మన గత 5 సంవత్సరాలుగా జరిగిన లోటుని పూడ్చుకుంటూ వస్తున్న ప్రమాదాలని ఎదుర్కొంటూ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నారు. ఇటువంటి నాయకులు ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులు అని చెప్పాలి. అలాగే ఇలాంటి పని చేస్తున్న ఈ రోజు మనం పెన్షన్లు ఎటువంటి పెన్షన్ తీయడం అనేది జరగలేదండి. ఇప్పుడు మన మండలమే చూసుకుంటే ఒక 8,570 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొత్త పెన్షన్లు అనేవి కూడా ఇవ్వడానికి రేపు సన్నద్ధం అవుతున్నారు మన అధికారులంతా, లిస్ట్ అంతా తీసుకొని. అలాగే లాస్ట్ టైం చూస్తే కొన్ని పెన్షన్ తీసేసి కొత్తగా ఇస్తున్నామని చెప్పుకున్నారు.